నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సైనసైటిస్ గురించి తెలుసుకోకపోతున్నాం. ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, ముఖంలో ఒత్తిడి, రాత్రి నిద్రలేమి ఇవి సాధారణ జలుబా లేక సైనస్ అనే నిశ్శబ్ద శత్రువు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సైనసైటిస్ తో బాధపడుతున్నారు. అలర్జీ, కాలుష్యం, డీవియేటెడ్ స్పెక్ట్రమ్ ఇన్ఫెక్షన్లు, అసలు వీటికి నిజమైన కారణాలు ఏంటి? వీటికి సంబంధించి అనేక విషయాలు మనకు వివరించడానికి నాతో ఉన్నారు వైద్య నిపుణులు డాక్టర్ శాస్త్రి గారు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. సైనసైటిస్, సైనస్ అనగానే వాళ్ళు అంటే అందరూ అనుకునేది ఏంటంటే అది ఒక ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుందని చెప్పేసి అనుకుంటారు. సో ఇన్ఫెక్షన్ కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు ఏంటి సైనసైటిస్, సైనస్లు అంటే ఏంటి? సైనసైటిస్ అన్నది ఏంటి? సైనసస్ ప్లస్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సైనసస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అంటే సైనస్ గదుల్లోకి వచ్చే ఇన్ఫ్లమేషన్ని, వాపుని సైనసైటిస్ అంటాం. అంటే సైనసైటిస్ అంటే కేవలం ఇన్ఫెక్షన్ కిందే మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్గా మనం ఇందులో మళ్ళీ మీరు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్, సైనసస్ అంటే ఏమిటి? సైనసస్ అంటే మన స్కల్లో లేకపోతే పుర్రెలో 4 సెట్స్ గాలి గదులు ఉంటాయి. ఈచ్ సైడ్, రైట్ సైడ్ 4 సెట్స్, లెఫ్ట్ సైడ్ 4 సెట్స్. ఫ్రాంటల్ సైనస్, ఎథ్మాయిడ్ సైనసస్, మ్యాక్సిలరీ సైనస్ అండ్ స్పినాయిడ్ సైనస్. ఫ్రాంటల్ సైనస్ అంటే ఇక్కడ ఉంటుంది. ఎథ్మాయిడ్ సైనస్ అంటే ఐస్కి రెండింటికి మధ్యలో ఉంటుంది. మ్యాక్సిలరీ అంటే ఇక్కడ ఉంటాయి. స్పినాయిడ్ అంటే ముక్కు బ్యాక్ సైడ్ స్కల్ రూఫ్లో ఉంటుంది, దాని స్పినాయిడ్ సైడ్. ఈచ్ సైడ్ 4 సెట్స్ ఉంటాయి. ఇవి బేసికల్లీ ఫస్ట్ పర్పస్ ఆఫ్ సైనసెస్ ఏంటంటే అండి, హెడ్ వెయిట్ తగ్గించడం. ఫుల్ హెడ్ స్కల్ బేస్ మనకి సాలిడ్గా ఉంటే కనుక బోయడం కష్టం. సో నేచర్ ఆ విధంగా మనకి ఏం చేసిందంటే హెల్ప్ చేసింది. ఈ సైనసెస్ పెట్టడం వల్ల హెడ్ వెయిట్, బరువు, మనం మోయాల్సిన తల బరువు తగ్గించుకొస్తుంది. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్, హోమోసెపియన్స్ అయినప్పుడు మన మనిషి 4 జంతువుల నుంచి 2 జంతువుల మీదకి మనిషి మారినప్పుడు ఆ బుర్ర మోయడానికి వెయిట్ తగ్గించడం కోసం సైనసెస్ ఎక్స్పాన్షన్ జరిగింది మనకి. దీంట్లో 4 సెట్స్ ఆఫ్ సైనసెస్లో మనకి ఏ రకమైన వాపు వచ్చినా దాన్ని సైనసైటిస్ కిందే తీసుకుంటాం. ఈ సైనసెస్ మనకి నిర్ధారించిన ఫంక్షన్స్ ఏంటంటే, 1 ముందు చెప్పినట్టుగా హెడ్ వెయిట్ తగ్గించడము, 2 ఎయిర్ కండిషనింగ్. మనం పీల్చే గాలి రకరకాల టెంపరేచర్స్లో ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ 50+ ఉండొచ్చు, -10 ఉండొచ్చు. ఇటువంటి గాలి మనకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం ఈ సైనసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఉన్న లైనింగ్ ఉన్న మ్యూకోజా ద్వారా ఈ టెంపరేచర్ని, బాడీ టెంపరేచర్ సాధ్యమైనంత దగ్గరగా తీసుకొచ్చి ఊపిరితిత్తులోకి పంపిస్తాయి. ఇది మెయిన్ ఎయిర్ కండిషన్. నెక్స్ట్ సౌండ్. మనం మాట్లాడే మాటకి ఒక సౌండ్, ఒక పర్టికులర్ ఫోనెటిక్స్ ఇవ్వడము. అందుకనే చాలా సందర్భాల్లో సింగర్స్ ఆర్ బోర్న్, నాట్ కొంత కష్టంతో జరగచ్చు, కానీ చాలా ఫేమస్ సింగర్స్ ఆర్ దర్ బోర్న్ బికాస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో, ఈ సైనసైస్ అయితేనేమి, వాటి వాల్యూము, అందులో ఉండే ఎయిర్, దాని ఎక్స్పాన్షను, ఈ డ్రమ్ సైజ్ ఏదైతే ఉందో ఇది ఫిక్స్డ్. మనం మ్యానుఫ్యాక్చరింగే తెచ్చుకో, దీన్ని మార్చుకోలేము. అందుచేత వీళ్ళందరూ మెజారిటీ గుడ్ వాయిస్, చాలా హై రెజొనెన్స్ వాయిస్ రావాల్సి వచ్చే వాళ్ళందరూ దే ఆర్ బోర్న్ విత్ ది సైనస్ రూమ్స్. కాబట్టి వాళ్ళకి మన మాట మాట్లాడేటప్పుడు దాని వాల్యూమ్ కానీ, ఫోనెటిక్స్ కానీ, లేదంటే ఆ మాట్లాడే విధానం కానీ సైనస్ గదుల ద్వారా మనం ఉండే ఎయిర్ వాల్యూమ్ ద్వారా మారుతుంది. మూడోది, మనము పీల్చే పొల్యూషన్ అయితేనేముంది, గాలిలో ఉన్న పొల్యూషన్ అయితేనేమిది, వైరస్లు అయితేనేముంది, కొంతవరకు బ్యాక్టీరియా అయితేనేమి, ఈ సైనస్ గదులు ఏవైతే ఉన్నాయో ఇవి ఫిల్టర్ చేస్తాయి, ఎయిర్ కండిషనింగ్లా పనిచేసి. ఇప్పుడు మనం ఈ లేటెస్ట్ ఎయిర్ కండిషన్ ఏ ఫిల్టర్స్ అవన్నీ మాట్లాడుకుంటున్నాం. నేచర్ హ్యాస్ ప్రొవైడెడ్ మనకి ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ ఫిల్టర్స్ ఈ సైనస్ గదుల ద్వారా మనకి ఇచ్చింది. సో ఈ విధంగా సైనస్ గదులు, మనకున్న 4 సెట్స్ ఆఫ్ సైనస్ గదుల ఫంక్షను మనకి సాధ్యమైనంత వరకు మంచి గాలి మనం పీల్చుకునేలాగా, మనం మాట్లాడే మాట మంచి క్వాలిటీ వాల్యూమ్తో బయటకు వచ్చేలాగా, రెజొనెన్స్ ఏదైతే అంటో ఆ రెజొనెన్స్తో బయటకు వచ్చేలాగా, ప్లస్ సాధ్యమైనంత వరకు మన తల బరువు తగ్గించడానికి నేచర్ మనకు ప్రొవైడ్ చేసింది ఈ సైనసెస్ని. ఓకే, అయితే బేస్ వాయిస్ తో చాలా మంది చాలా లౌడ్ గా మాట్లాడుతుంటారు, కొంతమందికి సాధ్యం అవుతూ ఉంటుంది. డబ్బింగ్ కి వాళ్ళు చాలా పర్టికులర్ గా వాళ్ళ వాయిస్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు.
మరి వాళ్ళల్లో కూడా వాళ్ళు కూడా బాన్ విత్ దిస్ అంటారు. అంటే వాళ్ళు అంటే కొంత మనము ఆర్టికులేషన్ అన్నది నేర్చుకోవచ్చు, కొంతవరకు మనం డెవలప్ చేసుకోవచ్చు. ప్రొనౌన్సియేషన్ అయితేనేమి, ఆర్టికులేషన్ అయితేనేమి, కొంత ఏంటంటే లంగ్ వాల్యూమ్ ఎక్స్పాండ్ చేయడం, ప్రాణాయామం చేయడం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, కొన్ని దురలవాట్లకి దూరంగా ఉండడం, స్మోకింగ్ కానీ వాటికి దూరంగా ఉండడము వల్ల లంగ్ ఎక్స్పాన్షన్ కంట్రోల్ చేసుకుని ఎక్కువ గాలి పీల్చుకుని మాట్లాడడం ద్వారా మనం ఎక్కువసేపు మాట్లాడడం అది మీరు చేయగలుగుతారు. కాకపోతే ఈ బేస్ వాయిస్ ఏదైతే ఉందో అది చాలా వరకు బోర్న్ విత్, కొంత ట్రైన్డ్ ఓవర్ దట్, కొంత వాయిస్ ట్రైనింగ్ కొంతవరకు హెల్ప్ చేస్తుంది. బట్ చాలా వరకు వాయిస్ బై నేచర్ వస్తుంది. దీన్ని ఎంత కాపాడుకుంటామో, ఎంత జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయగలుగుతాము, మన హ్యాబిట్స్ని కంట్రోల్ చేసుకుంటూ, మన లైఫ్ స్టైల్ కంట్రోల్ చేసుకుంటూ మెయింటైన్ చేయగలిగితే ఆ వాయిస్ వాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం. అది అందరికీ రాదు, అది అందుకని సమ్ ఆర్ బోర్న్ విత్ దట్. ఓకే, అయితే సాధారణ జలుబుకి ఈ సైనసైటిస్ కి ఉన్న తేడా ఏంటి అంటారు? ఇప్పుడు సీజన్ మారిందంటే వాళ్ళు వెంటనే ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు, కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళకు వచ్చిన జలుబు అది నార్మల్ జలుబా లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా వాళ్ళు తెలుసుకోవాలి? మామూలుగా జలుబు మనకి సింపుల్గా చూసుకుంటే అగైన్ ఇన్ఫ్లమేషన్, రైనైటిస్ అంటాము. జలుబు అంటే రైనైటిస్, సైనసైటిస్ ఇన్ఫెక్షన్ సైనసైటిస్, సైనసైటిస్, ఇవి దే గో టుగెదర్, కలిసే వెళ్తాయి. అంటే ప్రతి ఇన్ఫ్లమేషను కొంతవరకు రైనైటిస్లో కన్ఫైన్ అవుతుంది, కొంతవరకు సైనసైటిస్లో మారుతుంది. కానీ ప్రతి సైనసైటిస్ మేమనే సైనసైటిస్ మీరు అనుకునే సైనసైటిస్ కాదు. మేము మామూలుగా జలుబు కింద కన్సిడర్ చేసేది అంటే ఎలర్జీ వల్ల కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, వేరే రకాల ఇన్ఫ్లమేషన్ వల్ల, ఏదైనా కెమికల్ ఇన్ఫ్లమేషన్, ఏమైనా కెమికల్ వేపర్స్కి ఎక్స్పోజ్ అయినా, హాట్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినా, కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినా, ఏదైనా మనకి పడని దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే ఇన్ఫ్లమేషను రైనైటిస్, కొంతగా పెరిగితే సైనసైటిస్. జనరల్గా 1 to 3 వీక్స్, 1 to 3 వీక్స్లో తగ్గిపోయేదాన్ని మనం ఎక్యూట్ సైనసైటిస్ కింద కానీ లేదా జలుబు కింద కానీ పరిగణించవచ్చు. మామూలుగా మీకు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ జనరలీ 3 to 5 days, మ్యాక్సిమం 7 daysలో తగ్గిపోతాయి. ఓ మాదిరి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా 5 to 7 daysలో తగ్గిపోతాయి. కొంతమందిలో ఆ టెండెన్సీ, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యే టెండెన్సీ లేకపోయినా, లేకపోతే ఆ స్ట్రక్చర్ సైనసెస్ ఆ గదులు కానీ లేదంటే నోస్ కానీ కొంత డ్యామేజ్ అయినా, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, రికరెంట్ ఇన్ఫ్లమేషన్ వల్ల లైనింగ్ డ్యామేజ్ అయినప్పుడు అది కొంత టైం తీసుకుంటుంది. ఏదైనా 1 week నుంచి 3 weeks లోపల క్లియర్ అయిపోయేవన్నీ మామూలు జలుబు కిందే లెక్క. జలుబు అంటే చాలా మంది లెక్క 2-3 రోజులు అయినా తగ్గలేదండి. 2-3 రోజులు కాదు, మ్యాక్సిమం ఒక 1 week నుంచి 3 weeks దాకా పట్టచ్చు జలుబు తగ్గడానికి. దీన్ని మేము మా భాషలో ఎక్యూట్ రైనోసైనసైటిస్ ఆర్ మామూలు కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో కోల్డ్, ఓకే, దీన్ని ఇట్లా తీసుకుంటాం. ఇందులో మనం ఇంటర్ఫియర్ ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్ని బట్టి అది ఎంత తొందరగా తగ్గుతుంది అన్నది ఆధారపడి ఉంటుంది. మనం మెడిసిన్స్ తీసుకున్నామా, లేకపోతే కొంచెం ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకున్నామా, కొంత డైట్ మోడిఫికేషన్ తీసుకున్నామా, ప్లస్ కొంత రెస్ట్ తీసుకున్నామా, గుడ్ స్లీప్, రిక్వైర్డ్ మెడికేషన్, ఒకసారి అది ఏ రకమైన మెడికేషన్ అవసరమో ఆ మెడికేషన్ తీసుకున్నామా అన్నది ఈ కోర్సుని 1 week నుంచి 3 weeks లోపల మనము కట్ షార్ట్ చేయగలుగుతాము. ఇంతకంటే ప్రొలాంగ్ అయితే అప్పుడు మనం మీరు అడిగిన సైనసైటిస్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఫస్ట్ రాగానే కోల్డ్ కి సంబంధించి చూస్తారు, పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ మెడికేషన్ ఇచ్చిన తర్వాత అది తగ్గకపోతే అప్పుడు సైనస్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎవరైనా జలుబుతో వచ్చారు, వాళ్ళు జలుబుతో వచ్చారు, కామన్ సిమ్టమ్స్ జలుబుతో వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మనకి రన్నింగ్ నోస్, ముక్కు కారడము, ముక్కు బ్లాక్, ముక్కు గాలి ఆడకపోవడం, తుమ్ములు, రెండోది నొప్పి, మన ముక్కు లోపల కానీ హెడ్ ఏక్ కానీ సైనస్ ఏరియాలో డిఫరెంట్ సైనస్ ఏరియాలో ఎఫెక్ట్ అవ్వడాన్ని బట్టి ఆ టెండర్నెస్ అంటాం. టెండర్నెస్ అంటే నొప్పి ఉండడం. మనం టెండర్నెస్ అంటే మెయిన్ నొక్కితే వచ్చే నొప్పి, పెయిన్ అనేది మనం వాళ్ళు ఫీల్ అయ్యేదాన్ని. వీటన్నిటిని బట్టి కొన్ని లక్షణాలు, అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, రికరెంట్గా వస్తుందా, అస్మాటు వస్తుందా, లేకపోతే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఇది ఎన్నిసార్లు వచ్చింది, ఏమైనా ఎక్స్పోజర్స్ ఉన్నాయా, ట్రావెల్ ఉందా, లేకపోతే ఏమైనా కోల్డ్ ఫుడ్ తీసుకోవడం జరిగిందా, కోల్డ్ ఎయిర్లో తిరగడం జరిగిందా,
వీటన్నిటిని బట్టి మనము ఒక ఒక ఐడియాకి వస్తాం. దెన్ ఎవాల్యుయేషన్, లోకల్ ఎగ్జామినేషన్లో ఏ రకమైన ఫ్లెమ్ ఉంది, ఎల్లో ఉందా, వైట్ ఉందా, గ్రీన్ ఉందా, వాటరీగా ఉందా, ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఫీవర్ ఉందా, ఇంక ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి ఏ రకమైన మెడికేషన్ మనం ఇవ్వాలన్నది ప్రిస్క్రైబ్ చేయడం అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ కొంతమందికి సింపుల్ కోల్డ్ ట్యాబ్లెట్ సరిపోతుంది, కొంతమందికి ఓన్లీ అవసరమైతే ఒక పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ అవసరం అవుతుంది, కొంతమందికి యాంటీబయాటిక్స్ అవసరం అవుతాయి. సో ఈ విధంగా కొంతమంది కాఫ్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి అయితే చాలామంది మెజారిటీ 5 to 7 daysలో మీరు చెప్పిన జలుబు తగ్గిపోతుంది. కొంతమంది దాని తర్వాత కంటిన్యూ అవుతాయి, లేదంటే అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాం, ముక్కు వెనకాలకి ద్రవంలా కారుతూ ఉంటుంది కొంతమందికి, లేకపోతే గొంతు ఇరిటేట్ అవ్వడము, ఎందుకంటే ముక్కులో ఫ్లెమ్ గొంతులోకి దిగుతుంది. ఒక్కోసారి ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఒక 4 రోజులు కోల్డ్ తర్వాత ఇయర్ ఇన్ఫెక్షన్లోకి సెట్ అయిన అవుతుంది. కొంతమంది దగ్గులోకి సెట్ చేయొచ్చు. ఇలాగ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కొంతమంది స్టార్ట్ అవుతాయి. వాటిని మనం ఇది తగ్గి అది మొదలైనా లేకపోతే వీటితో కంటిన్యూ అవుతున్నా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఏదైతే జలుబు అనుకుంటున్నామో అది 5 to 10 daysలో 90% తగ్గిపోతుంది. ఒక 10% 10 to 20 days ఎక్స్టెండ్ అవుతారు. అయితే సైనస్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు అనేకమనే మనం చెప్పుకోవాలి. ప్రధాన కారణం ఇది అని చెప్పేసి అయితే మనం చెప్పలేం కదా. కొన్ని సందర్భాల్లో చెప్పగలుగుతాం, కొన్ని సందర్భాల్లో చెప్పలేము. ఇప్పుడు ఎలర్జీ ఉంది, ఎక్కువ సిమ్టమ్స్, ఎక్కువ రన్నింగ్, స్నీజింగ్ ఎక్కువ ఉంటుంది, సడన్గా స్టార్ట్ అవుతుంది, ఎక్కువ స్నీజింగ్, ఎక్కువ రన్నింగ్ నోస్, తుమ్ములు రావడం ప్రిడామినెంట్గా అంటే వీళ్ళలో నోస్ బ్లాక్ తక్కువ ఉంటుంది, ఎక్కువ రన్నింగ్ నోసు, వాటరీ డిశ్చార్జ్, జస్ట్ క్లియర్ వాటర్లా కారిపోతూ ఉంటుంది, ఇలాగే టవల్స్ తడిచిపోతూ ఉంటాయి విత్ సడన్ ఆన్సెట్. ఇది అగైన్ మనకు కొంత ఎలర్జీ కావచ్చు, కొన్ని వైరల్ కావచ్చు. ఈ ఎలర్జీ కానీ వైరల్ కానీ చూసుకుని మనం వాటిని సిమ్టమేటిక్గానే ట్రీట్ చేసుకుంటాం. ఒకవేళ ప్రోగ్రెస్ అయ్యి మనకి ఇన్ఫెక్టివ్గా మారితే అప్పుడు మనం యాంటీబయాటిక్ జోలికి వెళ్ళవలసి వస్తుంటుంది. అంటే ఇలాంటి అలర్జీలు ఏమైనా సైనస్లకి నష్టం ఏమైనా కలిగిస్తాయంటారా? ఎనీ ఇన్ఫ్లమేషన్, ఏ ఎలర్జీ కానీ, పొల్యూషన్ కానీ, లేకపోతే ఎనీ అబ్యూజ్ కానీ, లైక్ స్మోక్ కానీ, అదర్ డ్రగ్ అబ్యూజ్ కానీ ఏమి జరిగినా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఎనీ రికరెంట్ ఇన్ఫ్లమేషన్కి మధ్యలో మనకు సఫిషియెంట్గా రెస్ట్ దొరికితే శరీరానికి అది రిపేర్ చేసుకుంటుంది. అంటే మనం ఒక పీరియడ్ ఇన్ఫెక్ట్ అయ్యాము, 1 week, 10 days, 2 weeks పూర్తిగా తగ్గిపోయింది, వీఆర్ టేకింగ్ కేర్, మన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, మంచిగా వాటర్ తీసుకోవడం, మంచి గాలి మన చేతిలో లేదనుకోండి, మంచి వాటర్ తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, గుడ్ స్లీప్, మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ సైనస్ రిలేటెడ్ డిసీజెస్కి గుడ్ క్వాలిటీ వాటర్, గుడ్ స్లీప్, ఈ 2 చాలా హెల్ప్ చేస్తాయి మనకి. ఈ 2 తీసుకుంటూ మీరు జాగ్రత్తలు తీసుకుంటే సఫిషియెంట్గా చాలా మందిలో మళ్ళీ అవి నార్మల్ అయిపోతాయి. మ్యూకోజల్ లైనింగ్స్ ఏవైతే ఉందో సైనస్ గదులకి సంబంధించిన వాపు ఆల్మోస్ట్ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ 3 months 4 months ఎక్స్పోజర్ని బట్టి, సీజన్ బట్టి కొంతమంది అంటే మన కమ్యూనిటీ మొత్తం ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎఫెక్ట్ అయినప్పుడు మనకి మళ్ళీ వచ్చినప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో చాలామందికి రికవర్ అయిపోతారు, వాళ్ళకేమీ పెర్సిస్టెంట్ డ్యామేజ్ ఏమి ఉండదు. కొద్ది మందిలో కంటిన్యూ అయిపోతుంటుంది. రకరకాల కంటిన్యూ అవ్వడానికి ఏంటంటే చాలామంది ట్రావెల్ చేస్తుంటారు డిఫరెంట్. అంటే నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు 3 cities ఒక పొద్దున్న లేస్తే రాత్రి పడుకు లోపల 3 cities తిరిగే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అప్పుడు మనం అంటే మన కాలంలో వాళ్ళు గాలి మార్పు, నీటి మార్పు చెప్పేవారు పాతకాలంలో. ఇది ఏమిటంటే మీరు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెదర్కి ఎక్స్పోజ్ అవుతాము, డిఫరెంట్ పొల్యూటెంట్స్ వేరు, ప్లస్ మీరు ఒక అలవాటు అయిపోయిన వాతావరణం నుంచి కొత్త వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏమైతే ఉంటాయో మన శరీరానికి అవి అలవాటు కాలేదు, యాంటీబాడీస్ కానీ డెవలప్ కాకపోవడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇలా ఫ్రీక్వెంట్ ట్రావెల్ చేసే వాళ్ళలో కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ. అయితే సైనస్లు అనేవి బై బర్త్ అందరికీ ఉండేవే కాబట్టి మరి ఏజ్ ఫ్యాక్టర్ ఒకవేళ మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎవరిలో ఎక్కువగా రావచ్చు అంటారు? అంటే పిల్లలు కూడా, ఇప్పుడున్న పొల్యూషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది,
మనం అంటే ఇయర్లీ చూసుకున్నట్టయితే పెరిగిపోతాను తప్ప అది తగ్గే ఆస్కారం అవకాశం అసలు ఏ మూలన కనిపించట్లేదు హైదరాబాద్ లాంటి సిటీస్ లో అయితే. మరి పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? పిల్లల నుంచి ఇంకా ఏ వయసు వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు? ఇప్పుడు అసలు ఏజ్ అసలు చూడట్లేదమ్మా. ఎనీ ఏజ్, న్యూ బోర్న్ దగ్గర నుంచి ఇర్రెస్పెక్టివ్. కొద్దిమంది పెద్దవాళ్ళు ఎవరైతే కొంతమంది ఊళ్ళల్లో ఉంటున్నారో ఎక్కువ, అంటే ఈ రోజువారీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఊళ్ళల్లో ఉంటున్నారో వాళ్ళు కొంతవరకు ప్రిజర్వ్ అయి ఉంటున్నారు. కొంతవరకు చాలా పర్వాలేదు. వాళ్ళకి అంత ఉండటం లేదు. సిటీలో ఉంటూ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి న్యూ బోర్న్ దగ్గర నుంచి ఏజ్తో సంబంధం లేకుండా ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ న్యూ బోర్న్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇది ప్లే స్కూల్స్. ఇదివరకు కమ్యూనిటీ ఎక్స్పోజరు లేట్ ఉండేది. 5-6 ఇయర్స్కి ఫస్ట్ క్లాస్ అనేవారు. అప్పుడు 25 ఇయర్స్ బ్యాక్, 30 ఇయర్స్ బ్యాక్ అయితే ఎల్కేజీ యూకేజీలు కూడా లేవు అప్పుడు. సో 5-6 ఇయర్స్ దాకా, ఇప్పుడు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారం 5.5 ఇయర్స్ దాకా మీరు స్కూల్కి వేయకూడదు. ఇప్పుడు ఎవరు పాటిస్తారు? 2.5 ఇయర్స్కే మనం పిల్లలందరినీ స్కూళ్ళల్లో చూస్తాము. సో ఎర్లీ ఎక్స్పోజర్ టు ప్లే స్కూల్స్, ఎర్లీ సోషలైజేషను. ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మ్యారేజ్కి వెళ్ళడం కానీ, లేకపోతే మూవీస్కి వెళ్ళడం కానీ, లేదంటే ఇట్లాంటివి తగ్గేది. ఇప్పుడు మాల్స్, షాపింగ్, మూవీస్, ఫంక్షన్స్, ట్రావెల్ అన్నీ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. సో వాళ్ళ ఎక్స్పోజర్ ఎర్లీగా జరుగుతుంది. సెకండ్ థింగ్, ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ చైల్డ్ కొంతవరకు గాజు బొమ్మలా చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి ప్రెషస్గా అనిపిస్తుంది. ప్రతిదానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ చూస్తారు. సెకండ్ చైల్డ్ వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ ఒక 3-4 ఏళ్ళు ఏజ్ పెరుగుంటారు. ఆల్రెడీ వీడితో ఈ ఫస్ట్ చైల్డ్తో కొంత స్ట్రెస్ తీసుకుని ఉంటారు. రెస్పాన్సిబిలిటీలు పెరిగిపోతాయి. పెరిగేటప్పటికి ఏంటంటే కొంత జాగ్రత్తలు తగ్గుతాయి. అది కాకుండా ఈ ఫస్ట్ చైల్డ్ స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు చాలా సందర్భాల్లో. 3-4 ఏళ్ళు వస్తే సెకండ్ చైల్డ్ ఒక 6 నెలల ఏడాది వచ్చేటప్పటికి వాడు ప్లే గ్రూప్కి వెళ్తుంటాడు. వాడు ఆ ప్లే గ్రూప్ నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొస్తుంటాడు. ఏదైతే ఫస్ట్ చైల్డ్ 2.5-3 ఇయర్స్కి ఆర్ 4 ఇయర్స్ కానీ ఎఫెక్ట్ కావట్లేదు, అదే సెకండ్ చైల్డ్ 6 months to 1 year లోపే ఎఫెక్ట్ అవుతున్నాడు. వాడికి నెక్స్ట్ మన పేరెంట్స్ ఆఫీస్కి వెళ్తాం. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇప్పుడు ఇదివరకు ఆఫీస్లో ఓపెన్ స్పేసెస్ ఉండేవి, క్రాస్ వెంటిలేషన్ ఉండేవి. ఇప్పుడు ఆఫీసెస్ అన్ని క్లోజ్డ్ స్పేసెస్. క్లోజ్ స్పేస్లో ఏముంటుంది, ఇన్ఫెక్షన్స్ అక్కడే క్రాస్ సర్క్యులేట్ అవుతుంటాయి ఒకరి నుంచి ఒకరికి. సో ఆ ఇన్ఫెక్షన్ మనకి పెద్దది కాకపోవచ్చు, మనకి ఏదో 2 తుమ్ములతో కొంచెం దగ్గుతో తగ్గిపోవచ్చు, మీరు కొంచెం స్టీమ్ తీసుకుని తగ్గించుకోవచ్చు. కానీ ఆ పిల్లవాడికి అది ఫ్రెష్ ఫస్ట్ ఇన్ఫెక్షన్, సెకండ్ ఇన్ఫెక్షన్ అవుతుంది చిన్నపిల్ల సెకండ్ చైల్డ్కి. వాడు తొందరగా దాన్ని పికప్ చేసుకుంటారు. అందుకే చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు ఫస్ట్ చైల్డ్ కంటే సెకండ్ చైల్డ్కి ఇన్ఫెక్షన్ ఎర్లీగా వస్తుంది, సివియర్గా వస్తుంది. సో ఈ డిఫరెన్సెస్ చిన్నపిల్లల్లో చూస్తున్నాము. ఇంకోటి చిన్నపిల్లల్లో చూస్తున్నది ఇయర్ ఇన్ఫెక్షన్స్. జలుబు ఒక్కటే కాదు, ఎందుకంటే వాళ్ళు 2-3 ఇయర్స్ దాకా ఎక్కువసేపు పడుకుని ఉండడం వల్ల కూడా ఈ జలుబు తొందరగా చెవిలో స్ప్రెడ్ అవ్వడం, సడన్గా ఇయర్ నొప్పితో అర్ధరాత్రి చెవి నొప్పితో ఏడవడము, చెవి నొప్పిలతో ఎక్కువ చూస్తున్నాం. అలాగే ఈ మనకు సోకాల్ బ్రాంకైటిస్ అనండి, ఆస్తమా అనండి, ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ లోయర్ ఎయిర్వే స్ప్రెడ్ అవ్వడం వల్ల అవి కూడా ఎక్కువ జరుగుతుంది. ఇది ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ ప్యాటర్న్ అంత లేదు. పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం అంత లేదు, కొంచెం మామూలుగా ఉండేది. చాలా వరకు ఏదో లోకల్ పీడియాట్రిషియన్ లెవెల్లో ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్లో తగ్గిపోయేవి. ఇప్పుడు అప్స్కేల్ అవుతున్నాయి అవి. అంటే ఒక స్పెషలిస్ట్ దాకా, పీడియాట్రిషియన్ నుంచి స్పెషలిస్ట్ దాకా వెళ్ళే వస్తాయి. ఇప్పుడు నా దగ్గరికి ఏంటి దగ్గర రావాలంటే 10 మందిలో 6-7 మంది పీడియాట్రిషియన్ కలిసే వస్తారు. డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి చిన్నపిల్లలు అయితే చాలా మంది తీసుకురారు, కొద్దిమంది తప్పించి. సో ఆల్రెడీ అప్స్కేల్ అవుతున్నారంటే అర్థం ఏంటంటే సివియర్ అవుతున్నారు. అంటే వాళ్ళు అక్కడ చూపించుకుని కొంచెం తగ్గలేదని చెప్పి నెక్స్ట్ లెవెల్కి వస్తారు. అంటే వాళ్ళు ఇంకా భయం, అంటే తగ్గపోవడం వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. వాళ్ళు ఒక 2 రోజులు చూసి తగ్గలేదని చెప్పి నెక్స్ట్ స్పెషలిస్ట్ దగ్గర పరిగెట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఎక్కువ చూస్తున్నాము. ఇద్దరు ఉద్యోగాలు చేయడము, ఇంకొకటి కామన్ ఏంటంటే ఇద్దరు ఉద్యోగాలు చేయడం. అంటే నాకు ఎవరి మీద ఎగ్నెస్ట్ కాదు, బట్ ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పటికి ఏమవుతుందంటే వీరికి జలుబు చేసినా, దగ్గు వచ్చినా ఎక్కడ పెట్టాలి, డే కేర్ వాడు తీసుకోడు. జలుబు దగ్గుంటే ఇంట్లో అట్టి పెట్టడానికి ఏమో ఎవరు ఉండరు. సో వాళ్ళు ఖచ్చితంగా
జలుబు దగ్గు ఉన్నప్పుడు స్కూల్కి పంపిస్తారు. జాయింట్ ఫ్యామిలీస్ లేవు. పోనీ ఇదివరకు ఏంటంటే పోనీ జలుబు దగ్గుంటే పక్కింట్లోనే పడుకోబెట్టేవారు. ఇప్పుడు అది కూడా ఆ అటాచ్మెంట్లు కూడా తగ్గిపోయాయి. సో వాళ్ళు ఎవరైతే జలుబు దగ్గు ఉన్నవాడో స్కూల్కి వెళ్తాడు. మీ అబ్బాయి అమ్మాయి జలుబు దగ్గుతో స్కూల్కి ఎట్లా వెళ్ళారో ఇంకోళ్ళ వాళ్ళు అట్లాగే వస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇక్కడే 2-3 రౌండ్లు తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు మళ్ళీ వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ టీచర్లకి ఇస్తారు, వాళ్ళు. సో ఇలా కమ్యూనిటీ ఈ పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్స్ దగ్గర మొదలయ్యి కమ్యూనిటీ మొత్తం ఒక సీజన్ 2-3 నెలలు జలుబు దగ్గు తగ్గట్లేదు. ఎట్లా తగ్గుతాయి మీకు? వీడు వెళ్ళి తగ్గించాడు, మళ్ళీ ఇంకోటి తెచ్చి మీకు ఇదే క్లాస్లో రౌండ్ కొడుతుంటాడు, లేకపోతే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వీడికి ఇస్తాడు, వాడు మళ్ళీ తెచ్చి. సో ఇది ఒక సమస్య, సోషల్ సమస్య అనేది. అంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ లోనైతే అప్పుడు మనం అంత షట్ డౌన్ ఉండిపోయింది, మనం ఇంట్లోనే ఉండిపోయాం. కానీ ఇప్పుడు ఇది సాధారణ జలుబు కాబట్టి ఇంకా వాళ్ళు అసలు ఎకడమిక్స్ లో బ్యాక్ అయిపోతారని చెప్పేసి ఇంకా పేరెంట్స్ కూడా స్కూల్ కే పంపిస్తున్నారు, కానీ ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇలాంటి రీజన్ కూడా చూస్తున్నాం. క్లాస్ చైల్డ్ అయినా అమ్మా, వాడు ఒంట్లో బాగలేదు, జలుబు చేసింది, దగ్గు వచ్చింది, రెస్ట్ ఇవ్వాలి అంటే రెస్ట్ ఇవ్వడానికి పేరెంట్స్ సిద్ధంగా లేరు. ఆ హోంవర్క్లు ప్రెషర్ కావచ్చు, నోట్స్లు రాయాలన్న స్ట్రెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్లో ఉంటే అల్లరి చేస్తాడని గొడవ కావచ్చు. అంటే కొంచెం ఖాళీ ఉన్నా హ్యాండిల్ చేయగలిగినా కానీ ఆ స్కూల్కి వెళ్ళి వస్తే కొంచెం అది కాలక్షేపం. దీనివల్ల కమ్యూనిటీలో ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. సో ఈ చిన్నపిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళకి ఇస్తారు. సో నవ్వు మీరు అడిగిన ప్రశ్నలో పీడియాట్రిక్స్ టు జీరియాట్రిక్స్ ఏ తేడా లేదు. ఇంకా డీవియేటెడ్ నోస్ మనం కొంత మందిలో చూస్తుంటాం కదండి, అది ఎంతవరకు ఈ సైనస్ పై ప్రభావం చూపిస్తుంది అంటారు? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అన్నది జనరల్ గా అంటే ముక్కు దూలం వంకర మన తెలుగులో. ఇది 100కి 15% యావరేజ్ ఇండియన్ డేటా. 15% ఉంటుంది అన్నది. ఈ 15%లో ఉన్న వాళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుందని లేదు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది బెండ్ మన సైనస్ గదులకి బ్లాక్ చేస్తూ ఉంటుంది. ఆ బ్లాక్ అయినప్పుడు ఏంటంటే ఏదైతే మనకి జలుబు చేసినప్పుడో లేదా సైనసైటిస్ వచ్చినప్పుడో ఆ ఇన్ఫ్లమేషన్ తొందరగా క్లియర్ అవ్వకుండా, ఈ ఫ్లమ్ తొందరగా పోకుండా అడ్డుపడడం వల్ల పెంటప్ అవుతాయి సిక్రెషన్స్ మనకి. దానివల్ల కొంచెము బ్లాక్ అవ్వడము, ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ స్టాగ్నేషన్ రావడము. నెక్స్ట్ ఈ సిక్రెషన్స్ పెంటప్ అవడం వల్ల మళ్ళీ దాంట్లో వైరల్ గానో లేకపోతే ఎలర్జీ గానో మొదలైంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. కానీ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న అందరిలోనూ ఇది జరుగుతుందని రూల్ లేదు. కొంతమంది మనకి తెలియని కారణాలు తెలిసిన కారణాల వల్ల కొంతమంది ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. బట్ అందరూ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే డీవియేటెడ్ నేసల్ స్పెక్ట్రమ్ ఉన్న వాళ్ళు కొంతమందికి మరి సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి సర్జరీ అనేది? డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ మనకి కామన్ సిమ్టమ్, ఫస్ట్ సిమ్టమ్ పేషెంట్ కంప్లైంట్ చేయాల్సింది సర్జరీకి ఇండికేషన్. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉంది, ఈ పేషెంట్ మీరు సర్జరీ ఎలా డిసైడ్ చేస్తారు? దాంట్లో పెర్సిస్టెంట్ నేసల్ అబ్స్ట్రక్షన్ అంటే కంటిన్యూస్గా ఒకవైపు నాకు గాలి ఆడలేదు ఎక్కువసేపు, అంటే కొంతమంది ఇలా లాగి చూపిస్తారు, నాకు ఇలా లాగితే ముక్కు ఫ్రీ అవుతుందండి, ఎందుకంటే ఇటుపక్క బెండ్ ఉంది, మీరు ఈ టిష్యూస్ని కొంచెం తీసుకుంటే వాళ్ళకి స్పేస్ వస్తుంది. అలా చెప్తే పెర్సిస్టెంట్గా అబ్స్ట్రక్షన్ ఉండి ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి మనము సర్జరీ అడ్వైస్ చేస్తాము. రెండోది రికరెంట్ సైనసైటిస్ వస్తున్న వాళ్ళకి ఆ పర్టికులర్ సైనస్ వైపు కనుక బెండ్ ఉంటే ఈ సైనస్లు కరెక్ట్ చేసేస్తూ ఆ బెండ్ కూడా మనం రెక్టిఫై చేస్తాం. మూడోది డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఇప్పుడున్న జనరేషన్లో కాస్మెటిక్. సో బెండ్ ఉంటుంది నోస్. ద సేయింగ్ ఏంటంటే యాజ్ ద సెప్టమ్ గోస్ ద నోస్ గోస్. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నప్పుడు బోను ముక్కు షేప్ కూడా కొంత వంకర పోతుంది. సో కామనెస్ట్గా ఇప్పుడున్న జనరేషన్లో చూసుకునేది రకరకాల వాళ్ళ ప్రొఫెషనల్ డిమాండ్స్ కావచ్చు, లేకపోతే సొసైటీ డిమాండ్స్ కావచ్చు, పియర్ ప్రెషర్స్ కావచ్చు, కాస్మెటిక్గా కూడా కరెక్షన్. నాకు కొంచెం వంకరగా ఉంది, దీంతో పాటు రెక్టిఫై చేయగలరా, అప్పుడు దాని సెప్టోరైనోప్లాస్టీ అని కాస్మెటిక్ ప్రొసీజర్ కింద, నాన్ కాస్మెటిక్ ప్రొసీజర్ కింద అని రెక్టిఫై చేస్తాం. అది అంటే కాస్మెటిక్ కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవంటారా? పర్సనల్ అంటే ప్రతి సర్జరీ, ఏ సర్జరీ ఫ్రీగా జరగదమ్మా. ప్రతి సర్జరీకి కాంప్లికేషన్స్, బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బట్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని మనం రైనోప్లాస్టీ చేయించుకుంటున్నప్పుడు మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవమ్మా. కానీ ఇబ్బందులు ఇందులో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్. మీరేదో ఎక్స్పెక్ట్ చేస్తారు,
అంత న్యాచురల్గా ఉన్న ఫ్రేమ్ వర్క్నే మనం మార్చగలం. కొత్త ఫ్రేమ్ వర్క్ని మన ఇంటి పిల్లర్స్ లాగా ఇంట్లో గోడలు కాదు జరుపుకోవచ్చు, మీరు ఫర్నిచర్ జరుపుకోవచ్చు. పిల్లర్స్ తీయాలంటే మొత్తం ఇల్లు పడగొట్టాలి. నోస్కి అది కూడా ప్రొవిజన్ లేదు. సో నోస్ పిల్లర్స్ ఉంటాయి, నోస్కి కొన్ని ఫిక్స్డ్ స్కెల్టన్ స్ట్రక్చర్ ఉంటుంది. దాంట్లోనే మనం ఎంత షేప్ మార్చగలం అన్నది మనం మార్చగలుగుతాం ఉన్న దాంట్లో. ప్లస్ ప్రతిదీ ఇంక్రిమెంటల్. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కానీ హీరోయిన్స్ చూసేవన్నీ దట్ వన్ స్టెప్ ప్రొసీజర్ కాదు, ఇంక్రిమెంటల్ ప్రొసీజర్. ఆ రోజుల్లో శ్రీదేవి గారు 3 to 5 ప్రొసీజర్స్ చేయించుకున్నారు. అవి 1970s చెప్పేది. హీ కేమ్ ఫ్రమ్ యుఎస్. ఆ రోజుల్లో ఆయన ప్లాస్టిక్ సర్జన్. బట్ ఇప్పుడు ఏంటి ప్లాస్టిక్ సర్జన్ అందరూ చేస్తున్నారు. కానీ ఎక్స్పెక్టేషన్ మనకున్న గివెన్ సిచ్యువేషన్లో ఎంత ఇంప్రూవ్మెంట్ రాగలదు. అంతేకాని పక్క వాళ్ళ ముక్కులో మన ముక్కు అవ్వదు, ఆ ముక్కులో నా ముక్కు అవుతుందా కాదు. నా ముక్కు నా దాని మీద కొంచెం మెరుగవుతుంది. ఆ తర్వాత కావాలంటే ఇంకొక ఇంక్రిమెంట్లుగా ఫిల్లర్స్ వాడడమో లేకపోతే చిన్న చిన్న కరెక్షన్స్ చేయడమో అలా 1-2-3 సర్జరీలు అవసరం అవ్వచ్చు ఒక్కోసారి. ఇది ఒక ప్రాసెస్ అంచేత. అంతేగాని నాకు 1 ప్రొసీజర్ మేక్ మై నోస్ సంథింగ్ లైక్ అంటే ఓ ఫోటో చూపించి ఇలా నా ముక్కు చేయండి అంటే అలా జరగదు. ఈ ముక్కు మీద ఇంత బెనిఫిట్ వస్తుంది, ఈ షేప్ మనం కరెక్ట్ చేయగలుగుతాము, ఈ షేప్ కరెక్ట్ చేయడం వల్ల ఇంత ఇలా కనిపిస్తారు. చేయలేని కేసెస్ కూడా ఉంటాయా సార్? ఉంటాయమ్మా. థిక్ స్కిన్ ఉంటుంది కొంతమందికి, చాలా మొద్దు స్కిన్ ఉంటుంది. దాంట్లో మీరు ఏం చేసినా క్యామిఫ్లేజ్ అయిపోతుంది, కిందకి షేప్ కనిపించదు. మీరు ఎంత బాగా చేసినా ఆ స్కిన్. అలాగే థిన్ స్కిన్ ఉన్న వాళ్ళలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చిన్న ఎర్రర్ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పైకి. స్కిన్ తిన్నగా ఉందంటే ఆ స్కిన్లో మీరు చిన్న బెండ్ కూడా ఎలివేట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఎక్మోసిస్ అంటాం, చిన్న స్కిన్ డ్యామేజ్లు కూడా పెద్దవాళ్ళు మనకి థిక్ స్కిన్లో కవర్ అవుతాయి, థిన్ స్కిన్లో కవర్ కావవి. కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి. శారద గారు చెప్పండి అమ్మా. రన్నింగ్ నోస్ ఉంది అంటే అది ఎప్పుడూ కారుతూ ఉంటుందమ్మా? వాటరీగా ఉంటుందమ్మా? గ్రీన్ ఎల్లోగా ఏమైనా ఉంటుందా అమ్మా? నీళ్లుగా కారుతోందంటే అది ఎక్కువ ఎలర్జీ లక్షణం అమ్మా. అది ఎలర్జీ లక్షణం. అది ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. అది దానికి ఏంటంటే మనము కొంత ఎక్కువ కాలము కానీ లేకపోతే ఇంటర్మీడియట్గా మధ్యలో కానీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుందమ్మా. టాబ్లెట్స్ రోజు సెట్రజిన్ వేసుకోవడం ట్రీట్మెంట్ కాదమ్మా. సెట్రజిన్తో పాటు నేషనల్ స్ప్రేస్ ఉంటాయి. సెట్రజిన్ మీకు ఏంటంటే ఏ రోజు వేసుకుంటే ఆ రోజే ఉపయోగపడుతుంది. అలా కాకుండా స్ప్రేస్ ఉంటాయి. ఆ స్ప్రేస్ వాడినప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ తగ్గి మధ్యలో కొంతకాలం మీరు డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటారు, అంటే ప్రాబ్లం లేకుండా కొంతకాలం ఉండగలుగుతారు. మౌత్ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే పళ్ళ ఇన్ఫెక్షన్ కి అలాగే సైనసైటిస్ కి వీటికి ఏమైనా లింక్ ఉందా? పళ్ళ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడే వాళ్ళకి సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? డైరెక్ట్ రిలేషన్షిప్స్ అయితే లేవమ్మా పళ్ళ ఇన్ఫెక్షన్, డెంటల్ ఇన్ఫెక్షన్కి, సైనసైటిస్కి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని పళ్ళు సైనస్లోకి ప్రొజెక్ట్ అయి ఉంటాయి. సైనస్లోకి అంటే వాటి జనరల్గా ఒక థిన్ బోన్ ఉంటుంది పంటి చుట్టూ కూడా. కొన్ని సందర్భాల్లో ఆ బోన్ ఉండదు కొంతమందిలో, ఓన్లీ డైరెక్ట్గా సైనస్లోకి ప్రొజెక్ట్ అయి ఉంటుంది ఆ పన్ను. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆ పన్ను క్యారీస్ వచ్చినా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ పంటి చుట్టూ పస్ చేరినా ఒక్కోసారి ఆ ఇన్ఫెక్షన్ డైరెక్ట్గా సైనస్లో స్ప్రెడ్ అయ్యి పస్ లాగా ఫామ్ అయ్యి ఎక్యూట్ ఇన్ఫెక్షన్ అంటే సడన్ సివియర్ ఇన్ఫెక్షన్లా మారే అవకాశం ఉంటుంది. దాన్ని అడొంటోజెనిక్ సైనసైటిస్ అంటే డెంటల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఎక్యూట్ సైనసైటిస్ ఇన్ఫెక్షన్. ఇది జనరల్గా ఎక్కువ సందర్భాల్లో సడన్గా జరుగుతుంది, చాలా సీరియస్గా సివియర్గా జరుగుతుంది. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో అన్ఎరప్టెడ్ టీత్ అంటాం, అంటే పళ్ళు కొన్ని బయటికి రాకుండా సైనస్లో ఉండిపోతాయి అవి ఆ డెవలప్మెంటల్ ఏజ్లో. అప్పుడు వాటి ఒడోంటోజెనిక్ సిస్ట్స్ అని, డెంటిజరస్ సిస్ట్స్ అని సైనస్ లోపల చిన్న బుడగల్లా తయారవుతాయి. అవి అలాంటివి ఉంటే వాటికి సర్జికల్ కరెక్షన్ మనం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా తప్పితే డైరెక్ట్గా డెంటల్ ఇన్ఫెక్షన్కి సైనసైటిస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ అయితే ఎక్కువ లేదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో వాళ్ళకి హిస్టరీ ఉందనుకోండి, అది ఎఫెక్ట్ అవుతూ వస్తుందంటారా? తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీని ఏమైనా చూసుకోవాలా సైనసైటిస్ విషయంలో? ఫ్యామిలీ హిస్టరీ సైనసైటిస్ అంటే ఒకటి ఏంటంటే అండి,
జెనెటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ మోర్ ఆర్ లెస్ కొంతవరకు సేమ్, చాలా అంత 100% కాదు, జెనెటిక్గా చాలా వరకు మారుతుంది కానీ కొంత మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఉంటుంది. కొంచెం ఏంటంటే ఎలర్జిక్ టెండెన్సీ అన్నది జెనెటిక్గా ఉంటుంది కొంత, అంటే ఎక్కువ ఫాదర్కి ఎలర్జిక్ ఉన్న, గ్రాండ్ ఫాదర్ ఎలర్జీ ఉన్న పిల్లలకి రావచ్చు. ఒక్కోసారి అవి తగ్గుతాయి, కొన్ని సందర్భాల్లో యాంప్లిఫై అవుతాయి. అంటే ఫాదర్కో మదర్కో మైల్డ్ టెండెన్సీ ఉండొచ్చు, ఎలర్జిక్ టెండెన్సీ, అది నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పుడు యాంప్లిఫై అయ్యి ఎక్కువ కావచ్చు. డైరెక్ట్ సైనసైటిస్ మదర్కో ఫాదర్కో సైనసైటిస్ ఉంటుంది కాబట్టి పిల్లలకి సైనసైటిస్ ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే మదర్కో ఫాదర్కో లేకపోతే గ్రాండ్ ఫాదర్కో సైనసైటిస్ సర్జరీ జరిగింది కాబట్టి వీళ్ళకి ఫ్యూచర్లో సైనసైటిస్ వస్తుంది, వీళ్ళు కూడా సర్జరీకి వెళ్తారా అనేది అవకాశాలు ఎక్కువ ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ ఎక్కువ ఎలర్జిక్ టెండెన్సీ కానీ లేకపోతే కొంత రెస్పాన్సివ్నెస్ టువర్డ్స్ మనకి కొన్ని వాతావరణానికి కానీ కొన్ని ఇన్ఫెక్షన్ కానీ రెస్పాండ్ అవ్వడం కానీ కొంతవరకు పేరెంట్స్ నుంచి ఉంటుంది. రెండోది పేరెంట్స్ చిల్డ్రన్ ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండడం వల్ల కూడా వీళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ జెనెటిక్ టెండెన్సీ అయితే మటుకు ఫెమిలియల్గా వచ్చేది ఎక్కువ ఎలర్జిక్ టెండెన్సీ, ఎలర్జీ స్వభావం, ఎలర్జిక్ రైనైటిస్ కానీ బ్రాంకియల్ ఆస్తమా కానీ ఇలాంటి స్వభావాలు పేరెంటల్గా ఫెమిలియల్గా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కేవలం సైనసైటిస్ ఫ్యామిలీస్లో రన్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేమమ్మా. ఓకే, అయితే ఇంకా ఇది మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్, వైరస్ ఇలాంటి అనేక ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మరి ఈ సైనసైటిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా లేదు ఇంకా ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఇది వస్తుందా? సైనసైటిస్ మనం క్లాసిఫికేషన్ మామూలుగా ఇన్ఫెక్టివ్ సైనసైటిస్ వరకు తీసుకుంటే వైరల్, బ్యాక్టీరియల్, ఫంగస్ అమ్మ 3 రకాలు ఉంటాయి. పారాసైటిక్ అవన్నీ రేర్ కాజెస్. వైరస్ జనరల్గా ఎడినో వైరస్, ఇప్పుడు ఈ సీజన్ ఇన్ఫ్లుయెంజా, లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లుయెంజా చాలా ఎక్కువ వచ్చింది. ఎడినో వైరస్ ఒక లాస్ట్ 2-3 months నుంచి ఎక్కువగా నడుస్తుంది. ఈ 2 వైరస్లు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఎడినో వైరస్ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లుయెంజా కానీ షార్ట్ టైం ఉంటాయి. కొన్ని సందర్భం మందులు వాడకుండా కన్జర్వేటివ్గా మీరు పారాసెటమాల్ కానీ లేదంటే స్టీమ్ ఇన్హలేషన్, వాటర్ తీసుకోవడంతో కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి బ్యాక్టీరియల్ సైనసైటిస్. ఈ వైరల్ సైనసైటిస్ ఏదైతే ఉందో ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ సైనసైటిస్ కింద పరివర్తనం చెందొచ్చు, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, లేదా డైరెక్ట్గానే బ్యాక్టీరియల్ సైనసైటిస్ రావచ్చు. ఒక్కోసారి అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్ అనేది సడన్గా వచ్చేస్తుంది. అంటే నిన్నటిదాకా బాగానే ఉన్నాను, సడన్గా కోల్డ్ వచ్చింది, సివియర్ పెయిన్ మొదలైన చీక్ పెయిన్తో వస్తారు. వాళ్ళు ఎండోస్కోప్ పెట్టి మనం చూస్తే చాలా థిక్ పస్, ఎల్లో పస్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్. ఈ అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్ ఇందాక నేను ఫస్ట్లో చెప్పినట్టుగా 3 వారాలు కాదు, 2-3 వారాలు దాటి ప్రొలాంగ్ అవుతుంటే మనం మందులు వాడినా కానీ అప్పుడు అది క్రానిక్ సైనసైటిస్ కింద పరివర్తన చెందుతుంది. నెక్స్ట్ వచ్చి మాట్లాడుకోవాల్సింది మనము ఫంగల్ సైనసైటిస్. ఫంగస్లో కామన్గా 3 వెరైటీస్ ఉంటాయి. యాస్పర్జిల్లస్, మ్యూకార్. మ్యూకార్ అన్నదేమో మన కోవిడ్ టైంలో ఎక్కువ చూసాం, బ్లాక్ ఫంగస్ అని పాపులర్ అయింది. అది యాస్పర్జిల్లస్ అన్నది కామనెస్ట్ ఫంగస్. యాస్పర్జిల్లస్లో మళ్ళీ ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ ఉంటాయి. అంటే కామనెస్ట్ యాస్పర్జిల్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎలర్జిక్ ఫంగల్ రైనోసైనసైటిస్ అంటే డిపాజిట్స్ ఆఫ్ ఫంగస్ బాల్స్ లాగా సైనస్లో చిన్న బాల్స్లో డిపాజిట్ అవుతాయి. వాటికి మనం సర్జికల్ క్లియరెన్సే చేయాలి, కానీ యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ ఎక్కువ అవసరం పడదు. రెండోది ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్. అంటే మనం తీసిన టిష్యూని బయాప్సీ పంపించినప్పుడు హిస్టోపెథాలజీ రిపోర్ట్లో ఫంగస్ ఇన్వేజన్ ఉంటుంది అండర్లయింగ్ స్ట్రోమాలోకి, టిష్యూలోకి. అలా ఏదైతే ఇన్వేజన్ ఉంటుందో ఫంగల్ ఇన్వేజన్ ఉన్న వాళ్ళకి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్, యాంటీ ఆస్పెరిల్లస్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మూడోది మ్యూకార్ ఆర్ మనకి మ్యూకార్ వెరైటీ ఆఫ్ ఫంగస్, మ్యూకార్ రైజోపస్ 2-3 వెరైటీస్ ఉన్నాయి. కామనెస్ట్గా మ్యూకార్ చూస్తుంటాము. దాంట్లో మనం చూసుకునేది ఎక్కువ ఇన్వేజివ్, అది సీరియస్ లైఫ్ థ్రెటనింగ్. దానికి ఎక్కువ రాడికల్గా సర్జరీ చేసి అవసరమైతే 2-3 సర్జరీ సెట్టింగ్స్ అవసరం అవుతాయి. ఎక్కువ సర్జరీతో డిబ్రైడ్మెంట్ చేయాలి, ఎఫెక్ట్ అండ్ డిసీజ్ పార్ట్ అంతా తీసేయగలగాలి. కొన్ని సందర్భాల్లో తీసేయలేని ఏరియాలో ఉన్నప్పుడు మటుకు మనము నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్, యాంఫోటెరిసిన్ అని మెడికల్ మేనేజ్మెంట్ చేస్తాం. అది ఒక 3 to 6 weeks 5 grams 6 grams డోస్ ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ పోసోకొనజాల్ యాంటీఫంగల్ డ్రగ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంకొక 3 months ఓరల్గా ఇస్తున్నాం. ఇదివరకు అది లేదు, ఇప్పుడు లాస్ట్ 5-6 years నుంచి పోసోకొనజాల్ కూడా విరివిగానే దొరుకుతుంది. సో ఓవరాల్గా ఇన్వేజివ్ ఫంగల్ సైనసైటిస్ ఉన్నప్పుడు యాంటీఫంగల్స్ ఓరల్ కానీ టైప్ ఆఫ్ ఫంగస్ని బట్టి ఇంట్రావీనస్ కానీ ఒక
కొంతకాలం పాటు ఇవ్వాల్సి ఉంటుంది పూర్తిగా డిసీజ్ క్లియర్ అయ్యేదాకా. బేసిక్గా మనకి సైనసైటిస్ బ్యాక్టీరియల్ ఫంగల్ సైనసైటిస్ అనేది మనం చూసుకుంటే ఈ కేటగిరీలోకి మన దగ్గరికి వస్తుంది. బ్యాక్టీరియల్, వైరస్, అలాగే ఫంగల్, ఇలాంటి ఇన్ని టైప్స్ ఆఫ్ సైనసైటిస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఇది సాధారణ జలుబేమో అని చెప్పేసి ఇంట్లోనే ఉండి ఏ స్టీమో తీసుకుంటూ కాస్త అశ్రద్ధ చేసినట్టయితే అది స్టేజెస్ ప్రకారం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అంటే మన ఇమ్యూనిటీని బట్టి ఉంటుందమ్మా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మన వల్నరబిలిటీ, బేసికలీ హౌ మచ్ వీఆర్ వల్నరబుల్, మనం ఆ టైంలో మనమైనా వల్నరబుల్ అవ్వాలి. మనం ఎవరి దగ్గర దెబ్బ తినాలంటే ఇద్దరిలో కూడా మనం వల్నరబుల్ అవ్వాలి, లేదా మన శత్రువు స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మనం వీక్గా, మన ఇమ్యూనిటీ వీక్గా అంటే ఇమ్యూనిటీ వీక్ అంటే వీక్ అయిపోయినట్టు కాదు. ఆ పర్టికులర్ టైంలో స్ట్రెస్ వల్ల కానీ, స్లీప్లెస్నెస్ వల్ల కానీ, కొన్ని వేరే కారణాల వల్ల కానీ వీ బికమ్ వల్నరబుల్. అప్పుడు లైట్గా వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం అగ్రెసివ్గా వస్తూ ఉంటుంది. రెండోది మనకి ఎక్స్పోజ్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనం ఎక్స్పోజ్ అయినప్పుడు అది మనం అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం దానికి యాంటీబాడీస్ లేవు మన దగ్గర, మనకు తెలియదు. నోవెల్ వైరస్, నోవెల్ బ్యాక్టీరియా లైక్ కోవిడ్. ఇప్పుడు కోవిడ్ గురించి మనం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అయిపోయాం కాబట్టి మనందరికీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి మనమే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ సప్లై, టెస్టింగ్ కూడా రికమెండ్ చేయట్లేదు ఇప్పుడు టెక్నికల్గా అయితే. అదే కొత్తగా వచ్చినప్పుడు అందరం ఎక్స్పోజ్ అయ్యేదాకా, అది కమ్యూనిటీ ఎక్స్పోజర్ వచ్చేదాకా అది ఇబ్బంది పెట్టింది. అలాగే బ్యాక్టీరియా కూడా ఒక సెట్ ఆఫ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫ్లోరాఫానా అంటాం, కొన్ని బ్యాక్టీరియాలు కొన్ని వైరస్లకి రెగ్యులర్గా రిపీటెడ్గా ఎక్స్పోజ్ అయ్యి మనం కొంత ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటాం. కొంత సొంత ఇమ్యూనిటీ ఉంటుంది, కొంత హెర్డ్ ఇమ్యూనిటీ అంటే. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరితో పాటు వచ్చే ఇమ్యూనిటీ. ఈ హెర్డ్ ఇమ్యూనిటీలో కానీ లేదా ఇండివిజువల్ ఇమ్యూనిటీ కానీ బాగానే ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇన్ఫెక్షన్స్ కంటైన్ అయిపోతాయి, బాడీ కంటైన్ చేసుకుంటుంది. మనం ఎంత చేసినా నేచర్ ఈజ్ బిగ్గర్ దెన్ అస్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మనం ఎన్ని వేషాలు వేసినా నేచర్ మనల్ని చాలా సందర్భాల్లో కాపాడుతూనే ఉంటుంది, మనల్ని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మనల్ని రక్షించడానికి. దాన్ని దాటి మనము వినప్పుడే మనం ఎఫెక్ట్ అయ్యే చాలా సందర్భాల్లో. అందుచేత ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకి సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు, అంటే మన శక్తి లేక కానీ అవి లేకపోతే స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఎఫెక్ట్ అయినప్పుడు అవి అడ్వాన్స్ అవుతాయి. అవి అడ్వాన్స్ అయినప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్, షార్ట్ టైం మెడికల్ ట్రీట్మెంట్ అంటాం, లాంగ్ టర్మ్ మెడికల్ ట్రీట్మెంట్ అంటాం, కొన్ని సందర్భాల్లో సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఇక తలనొప్పి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. అయితే జలుబు వచ్చినా, బాగా స్ట్రెస్ అయినా ముందుగా వచ్చేది తలనొప్పి. మరి ఆ తలనొప్పిలో ఈ సైనసైటిస్ విషయంలో మనం చూసినట్టయితే నార్మల్గా వచ్చే తలనొప్పికి, ఇన్ఫెక్షన్తో కూడిన వచ్చే తలనొప్పికి డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే భరించలేని తలనొప్పి ఉంటుందా, లేదా మన ఫేస్లో కొంత పార్ట్ ఎఫెక్ట్ అవుతుందా? అంటే మనం ఫస్ట్ మాట్లాడుకునే ప్రశ్న, సైనస్ గదులు ఉన్నాయి, 4 సెట్స్ ఆఫ్ సైనస్ గదులు ఉన్నాయి. సైనస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ అయ్యే తలనొప్పి ఆ ఏరియాకి లోకలైజ్ అయి ఉంటుంది. మనకి ఏ సైనస్ ఎఫెక్ట్ అయింది, ఫ్రంట్లో సైనస్ ఎఫెక్ట్ అయిందా, ఇక్కడ కంటి పైన నొప్పి చెప్తారు, ఎథ్మాయిడ్ అయిందా ఈ ఏరియాలో చెప్తారు. సాధారణంగా చెప్పి పళ్ళు లాగుతున్నాయి, దవడలు లాగుతుందంటారు, అది మ్యాక్సిలరీ సైనస్ ఎఫెక్ట్ అయినప్పుడు. స్పినాయిడ్ సైనస్ అంటే అది ముక్కు బ్యాక్ సైడ్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అయినప్పుడు వెర్టెక్స్ అంటాం. ఈ ఏరియాలో సివియర్ హెడేక్ చెప్తూ ఉంటారు. ఈ ఏరియాలో లోకలైజ్డ్గా పాయింటెడ్గా చాలామంది వచ్చి మాకు పెయిన్ కంప్లైంట్ చేస్తారు. హెడేక్ పెయిన్, హెడేక్ అంటే పెయిన్ నొప్పి చెప్తారు. సైనసైటిస్లో వచ్చేది క్రానిక్ సైనసైటిస్లో కొంతమంది గ్రాస్గా తలనొప్పి డిఫరెన్షియేట్ చేయలేరు, అది పెయిన్కి హెడేక్కి మధ్యలో. అంటే మరీ సివియర్గా పెయిన్ లేనప్పుడు, థ్రాబింగ్ కొంచెం కంటిన్యూగా ఉన్నప్పుడు దాని హెడేకా పెయిన్ అనేది కొంతమంది డిఫరెన్షియేట్ చేయలేక వాళ్ళు తలనొప్పి అని చెప్పచ్చు. కానీ జనరల్గా సైనసైటిస్లో వచ్చేది ఇన్ఫ్లమేషన్, సైనస్ల గదుల్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే నొప్పి, కాబట్టి అది నొప్పి, హెడేక్ కాదు. కానీ ఆ నొప్పిని చాలామంది హెడేక్ కింద కన్ఫ్యూజ్ తీసుకుని ప్రతి హెడేక్ సైనస్ కింద తీసుకుంటారు. చాలా మంది ఏంటంటే ఎప్పుడో సైనసైటిస్ వచ్చి ఉండొచ్చు, డాక్టర్స్ మీకు ఆ హెడేక్ని సైనసైడ్ హెడేక్ అని ఉండొచ్చు, ఇంకొకసారి సైనస్ హెడేక్ అని చెప్పారు కాబట్టి అది సినిమా స్టాంప్ లాగా ఇంకా నాకు సైనస్ ఉందండి, నాకు సైనస్ హెడేక్ కంటిన్యూగా వస్తుంది. చాలామందికి ఆ సైనస్ హెడేక్ కాకపోతే అది మైగ్రేన్ కావచ్చు, క్లస్టర్ హెడేక్ కావచ్చు, వేరే రకాలైన స్ట్రెస్ హెడేక్లు కావచ్చు. సైనస్ హెడేక్ జనరల్గా షార్ట్ టైం ఉంటుంది, ట్రీట్మెంట్ తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ సైనసైటిస్ రావాలి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మళ్ళీ నేను చెప్పినట్టు సైనసైటిస్ వల్ల వచ్చేది నొప్పి, హెడేక్ కింద చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అది అంతే.
ఓకే. అయితే ఇక తలనొప్పి విషయంలో ఈ విధంగా ఉంటే రెస్ట్ విషయంలో కూడా చాలా మంది ఏం చెప్తారంటే జలుబు వచ్చినా లేదంటే ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చినా స్టీమ్ తీసుకుంటూ మెడిసిన్ వాడుతూ అలాగే రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. నిజంగా ఆ టైంలో వాళ్ళకు రెస్ట్ అంత అవసరమా? అసలు నార్మల్గా చూసినట్టయితే వాళ్ళు భరించలేని తలనొప్పి, తుమ్ములు, రన్నింగ్ నోస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెస్ట్ అవసరమే. కానీ రెస్ట్ తీసుకోవడం వల్ల ఇది సెట్ డౌన్ అవుతుందా? ఖచ్చితంగా దానికి దీనికి లింక్ ఉందా? నేను సాధారణంగా నా పేషెంట్ అందరికీ చెప్పే ఎగ్జాంపుల్ అమ్మా, మీరు ఏ కార్ అయినా కొనండి, 10 లక్షల కారు కొనండి, 10 కోట్ల కారు కొనండి, సర్వీసింగ్ చేయాలంటే దాని సర్వీస్ సెంటర్లో రెస్ట్ ఇవ్వాలి. దానికి నడుపుతూ రిపేర్ చేయలేరు. సేమ్ శరీరానికి కూడా మీరు రెస్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే అండి, ఆ శరీరంలో ఏవైతే మీడియేటర్స్ ఉంటాయో అవి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి స్ట్రెస్ తగ్గినప్పుడు ఇమ్యూనిటీ కొంచెం పెరిగి బాడీ తనంతట తాను రిపేర్ చేసుకుంటుంది. ఎనీ రెస్ట్, ఇప్పుడు మనకి కాలు ఫ్రాక్చర్ అయితే 3 నెలలు కట్టుకట్టి లేదా నెయిల్ వేసో లేకపోతే ప్లేట్ వేసి 3 నెలలు ఎందుకు రెస్ట్? అది రెస్ట్ ఇస్తే ఆ పార్ట్ రిపేర్ అవుతుంది. దిర్ ఇస్ ఎ ప్రాసెస్ కాల్ రిపేర్. బాడీకి రిపేర్ అనే ప్రాసెస్ బాడీలో స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా బాగా చేసుకుంటుంది. దానికి ఆ రెస్ట్ ఇచ్చినప్పుడు దాన్ని వాడనప్పుడు అది రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అదే జలుబు చేసింది, తలనొప్పి ఉంది, నేను పొల్యూషన్లో తిరుగుతాను, నేను చిల్డ్ వాటర్ తాగుతాను, నేను కంటామినేటెడ్ ఐస్ క్రీమో కూల్ డ్రింక్స్ నేను తాగేస్తాను అంటే అది రిపేర్ చేసుకోవడం. మీరు ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు రిపేర్ ఎక్కడ అవుతుంది? ఇక్కడ కంటిన్యూగా ఇన్సల్ట్ చేస్తున్నాం మనం దాని శరీరాన్ని. ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ ప్రాసెస్ ప్రోగ్రెస్ అవుతుంది కానీ రిపేర్ జరగదు. రిపేర్ జరగాలంటే ఎనీ పార్ట్, మనము తలనొప్పి వస్తే పడుకుంటాం, తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? పడుకుంటే ఆ నిద్రపోయినప్పుడు మజిల్స్ ఏవైతే ఉన్నాయో రిలాక్స్ అయ్యి స్లీప్ టైంలో బ్రెయిన్లో వేవ్స్ మారుతాయి. ఆల్ఫా బీటా వేవ్స్, డెల్టా వేవ్స్ మారుతాయి. ఆ వేవ్స్ ప్యాటర్న్ మారినప్పుడు వాటి ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అయ్యి అది రికవర్ అవుతాయి. వాట్ ఈస్ ద రిపేర్ ప్రాసెస్? రెస్ట్ ఇస్తే ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఆక్సిజనేషన్ పెరిగినప్పుడు రిపేర్ జరుగుతుంది. బాడీకి ఉన్న అత్యద్భుతమైన లక్షణం రిపేర్ చేసుకోగలడం, సెల్ఫ్ రిపేర్. మనం దానికి రెస్ట్ ఇచ్చి దాన్ని సఫిషియెంట్గా జాగ్రత్త తీసుకుంటే చాలా సందర్భాల్లో నేచర్ అండ్ బాడీ విల్ బీ హెల్పింగ్ యూ. మనకు అవే హెల్ప్ చేస్తాయి, మనం దాన్ని వినాలంతే చెప్పిన మాట. ఓకే. అయితే నోస్లో ఇన్ఫెక్షన్కి ఇయర్కి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది, ఈఎన్టీ. సో ఈ నోస్లో వచ్చిన ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెవులో పోటు రావడం అని చెప్పేసి చెవు నొప్పి రావడం, చిన్నపిల్లలు అయితే వాళ్ళు చెప్పలేరు కనుక అక్కడ చెవు లాగుతూ ఏడుస్తూ ఉంటారు, అవి కూడా మనం చూస్తూనే ఉంటాం. సో వినికిడికి సంబంధించిన సమస్యలు కూడా ఒకవేళ ఇక్కడ మనం మాట్లాడుకున్న సైనసైటిస్ లాంటి ఇన్ఫెక్షన్లలో అలాంటివి ఏమైనా రావచ్చా? జనరల్గా చాలా మందిలో ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నామా, ఇదివరకు ఓన్లీ పిల్లలకి కన్ఫైన్ అయ్యి ఉండేది. ఇప్పుడు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఆల్మోస్ట్ అబోవ్ మిడిల్ ఏజ్ దాకా చూస్తున్నాం. ఏంటంటే దే ప్రెజెంట్ విత్ సడన్ సివియర్ ఇయర్ పెయిన్ చాలామంది. అది ఎంత సివియర్ ఉంటుందంటే దే క్రై సమ్ టైమ్స్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చేస్తారు. పిల్లలు చాలామంది నిద్రలో ఉలిక్కిపడి లేచి చెవి పట్టుకు లాగి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ జలుబు ఏదైతే ఉందో కొన్ని సందర్భాలు నోస్, ఇయర్స్, థ్రోట్, లంగ్స్ ఇవన్నీ ఒక కామన్ ఎయిర్వే, ఇదే ఇంటర్ కనెక్టెడ్ ఛానల్స్. అవి ఒక సబ్వేలో మనం వెళ్తున్నప్పుడు డిఫరెంట్ స్టేషన్లకు అటు ఇటు పోతున్నప్పుడు ఎలా కనెక్ట్ అయి ఉంటాయో అలా కనెక్టెడ్ అవి. సో ఎప్పుడైతే ఎక్కువ ఇయర్ కోల్డ్ ఎప్పుడైతే వస్తుందో, ఎస్పెషల్ సడన్ సివియర్ కోల్డ్ వచ్చినప్పుడు, లేదా కొంతమంది అసలు కోల్డ్ ఉందని చెప్పరు, సడన్ ఇయర్ పెయిన్తో వస్తుందంటే చాలా మైల్డ్ కోల్డ్తో కూడా ఒకసారి సివియర్ ఇయర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అండి, ఆ టైంకి ఏదో మందు నొప్పి ట్యాబ్లెట్ వేసుకుంటారు, నొప్పి తగ్గిపోతుంది, మూవ్ ఆన్ అయిపోతారు. దానికి ఏమవుతుంది, ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఫార్మ్ అయినప్పుడు ఇంపెడెన్స్ అంటారు, ఇయర్ డ్రమ్ మూమెంట్ తగ్గి సౌండ్ ట్రాన్స్మిషన్ తగ్గుతుంది. దీన్ని మీరు అడ్రస్ చేస్తే జనరల్గా 1 to 4 weeks to 6 weeksలో పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది. ఎప్పుడైతే అది కంప్లీట్గా క్లియర్ అయిపోతుందో మీకు హీరింగ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, హీరింగ్ నార్మల్గా ఉంటుంది, ఏం ఇష్యూ ఉండదు, మంచిగా ఉంటుంది, బాగుంటుంది. బట్ ఎప్పుడైతే మీరు దీన్ని అడ్రస్ చేయరో మళ్ళీ 2 weeksలో 3 weeksలో మళ్ళీ జలుబు చేయడం, మళ్ళీ రికవర్ అవడం, మళ్ళీ రికరెన్స్ రావడం, లేదంటే ఇన్ఫెక్షన్ తగ్గిందని మీరు అనుకుంటున్నారు, మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ తగ్గదు, ఆ ఫ్లూయిడ్ అలాగే ఉండి ఆర్గనైజ్ అయిపోతుంది. ఆర్గనైజ్ అయిపోయినప్పుడు ఏదైతే మిడిల్ ఇయర్ బోన్స్ ఉంటాయో మనకి చిన్న చిన్న మ్యాలేస్ ఇంకా స్టేపిస్, వాటి చుట్టూ ఈ ఫ్లూయిడ్ ఎగ్జిడేట్ ఆర్గనైజ్ అయిపోయి వాటి మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేయడం వల్ల టెంపరరీ లేదా లాంగ్ టర్మ్ హీరింగ్ డిజబిలిటీ డెవలప్ కావచ్చు.
అంటే కొన్ని సందర్భాల్లో చెవు నుంచి లిక్విడ్ లాంటిది బయటికి రావడం, విపరీతమైన నొప్పితో సఫర్ అవుతూ ఉంటారు కదా, అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో పేషెంట్ అలాంటి ఇబ్బందికి గురి కావచ్చు? ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, సడన్ గా ఈ ఇన్ఫెక్షన్ మిడిల్లోకి స్ప్రెడ్ అవుతుందని. దాన్ని ఏఎస్ఓఎం అంటాం, అంటే అక్యూట్ సపరేటివ్ ఆటైటిస్ మీడియా, అంటే సడన్ గా వచ్చే మిడిల్ ఇయర్ మధ్య చెవి ఇన్ఫెక్షన్. అది ఒక్కోసారి ఎంత తీవ్రంగా వస్తుందంటే మీరు డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి మందులు తీసుకుని కంట్రోల్ చేసుకునే టైం కూడా ఇవ్వదు. అంత సివియర్గా వెళ్ళినప్పుడు ఇయర్ డ్రమ్ ఏదైతే టింపానిక్ మెంబ్రేన్ ఉంటుందో స్ట్రెచ్ అయిపోయి అది బ్రేక్ అయిపోతుంది, లీక్ అయిపోతుంది. కానీ చాలా సందర్భాల్లో ఇలాగా లీక్ అయిన చెవులు హీల్ అయిపోతాయి, ప్రొవైడెడ్ యూ టేక్ సఫిషియంట్ కేర్. అంటే ఎటువంటి కేర్ తీసుకోవడము, ఎప్పుడైతే చెవులోంచి వాటర్ వచ్చిందో, చెవులోంచి ఇన్ఫెక్షన్ వచ్చిందో, దానికి ఎక్కువ వాటర్ పోకుండా, స్విమ్మింగ్ చేయకుండా, చెవిలో నీళ్లు పోకుండా, లేకపోతే ఏవో డ్రాప్స్ లాంటిది హైడ్రోజన్ పెరాక్సైడ్ తెచ్చి బ్లాక్ అయిందని చెప్పి వేయకుండా ప్రొటెక్షన్ తీసుకుని జాగ్రత్తగా కేర్ తీసుకుని దానికి సంబంధించిన మందులు వాడినప్పుడు చాలా సందర్భాల్లో ఏదైతే ఈ లీకేజ్ ఏదైతే కారిందో అది హోల్ లేకుండా ఇయర్ డ్రమ్లో క్లోజ్ అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో చాలా సివియర్గా వచ్చినప్పుడు కొంచెం పెద్ద హోల్ ఫార్మ్ అవడం కానీ, లేదా చిన్న హోలే ఫార్మ్ అయింది, మనం సఫిషియంట్ కేర్ ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వల్ల ఈ హోల్ ఉండిపోతుంది. దాన్ని సిఎస్ఓఎం అంటాం, అంటే క్రానిక్ సపరేటివ్ ఆటైటిస్, అంటే చాలా కాలం ఉండిపోయే మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్. దాంట్లో హోల్ ఉంటుంది, ఇయర్ డ్రమ్లో హోల్ ఉండిపోయి అది సబ్సిక్వెంట్గా హీరింగ్ డెఫిసిట్స్, వినపడకపోవడం, కొన్ని కాంప్లికేషన్లకి దారి తీయచ్చు. వాళ్ళు సర్జరీకి వెళ్తారు. అలాగే కొంతమంది పిల్లల్లో సివియర్ ఏఎస్ఓఎం వచ్చి ఇన్ఫెక్షన్ చాలా ఇంక ఇయర్ డ్రమ్ రప్చర్ అయిపోతుంది అన్న పరిస్థితుల్లో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని మనం టింపనోసెంటసిస్ అంటాం, అంటే ఇయర్ డ్రమ్ ఆపరేషన్ ఎట్లా ఎనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ ఫ్లూయిడ్ మేమే తీసేస్తాం పంక్చర్ చేసి. సో అది ఇయర్ డ్రమ్ రప్చర్ అవ్వకుండా కాపాడుతాం. కానీ ఇప్పుడు మంచి మంచి యాంటీబయాటిక్స్ అవి అవైలబిలిటీ ఉండడం వల్ల ఇదివరకు అంతా ఆ అవకాశం ఇప్పుడు పడటం లేదు, చాలా తక్కువ. ఎక్కువ చాలామంది 99% మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతారు ప్రాపర్గా తీసుకుని కానీ ఏం తీసుకున్నా ఈ కోర్సు కంప్లీట్ చేసి ఇయర్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది అని డాక్యుమెంట్ చేసుకోగలగాలి. లేనప్పుడు ఏంటంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ముక్కు దిబ్బడుగా ఉన్నప్పుడు చెవులు కూడా మనకు కాస్త పట్టేసినట్టుగా, ఒకసారి పిలిచినా వినిపించదు, అలాంటి కేసెస్ మనం చూస్తూనే ఉంటాం. అలాంటప్పుడు ఈ పేషెంట్స్ ఏం చేస్తారంటే ఇయర్ బడ్స్ వాడి వాటిని ఇయర్స్ ని క్లీన్ చేసుకోవడం, చేసుకుంటే క్లియర్ అయిపోతుందేమో అని చెప్పేసి అనుకోవడం, స్విమ్మింగ్ చేసిన తర్వాత కూడా ఇయర్స్ ని క్లీన్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అబ్సల్యూట్లీ రాంగ్ అమ్మా. మనము ఒక ఫోన్ కింద పడితే ఏం చేస్తాం, 10,000 ఫోన్ అనుకుందాం, కాస్ట్లీ ఫోన్లు మాట్లాడదు, 5,000 ఫోన్ కింద పడగానే సర్వీస్ సెంటర్ తీసుకెళ్తాం, దాన్ని స్క్రూ డ్రైవర్ తీసుకెళ్ళి ఓపెన్ చేయము. అలాగే మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఎవరో వాళ్ళ దగ్గరలో చూపించుకుని మనం అట్లీస్ట్ దాన్ని కెలకద్దు, ఎందుకంటే లోపల ఏముందో మనకు తెలియదు. వ్యాక్స్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే వ్యాక్స్ నిజంగా వ్యాక్స్ ఉంటే ఎవరు కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేరు. అందుకని దాని ఓన్లీ ఇయర్ బడ్స్, ఎస్పెషలీ మనకి దొరికే క్యూటిప్స్ ఏవి కూడా ఎడ్జ్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి, నోస్ క్లీన్ చేసుకోవడానికి, దే ఆర్ నాట్ మెంట్ టు క్లీన్ ఇన్సైడ్ ది ఇయర్. చెవి లోపల క్లీన్ చేయడానికి తయారు చేయబడలేదు. నా చెవి నేను రోజుకి ఆల్మోస్ట్ ఎన్ని చెవులు చూసేవాడు నేనే లోపల క్లీన్ చేయాలి, ఎందుకంటే ఈ చెవి ఏ డైరెక్షన్లో ఉంది, ఆ డైరెక్షన్లో వ్యాక్స్ ఏ ఏరియాలో ఉందో కూడా మనకి తెలియదు. అది ఇప్పుడు ఆటోస్కోపులు కొనుక్కుంటున్నారు అమెజాన్లో, టీవీలో, మొబైల్లో చూసుకుంటూ గెలుకుతున్నారు, చాలా చూస్తున్నాను. ఇవన్నీ రకరకాల ఇన్ఫెక్షన్స్ దారితీస్తాయి. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్లో, అన్కంట్రోల్ షుగర్ పేషెంట్లో ఇయర్ బడ్ వల్ల మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా అనే కొత్త ఇన్ఫెక్షను, స్కల్ బేస్ ఆస్టియోమైలిటిస్ అని భయంకరమైన ఇయర్ బోన్ ఇన్ఫెక్షన్ చూస్తున్నాం లాస్ట్ 5 yearsలో. ఇది వస్తుందంటే వాళ్ళకి కాదు, మాకే టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఓ పట్టాన్ని తగ్గదు. దాని పేరే మ్యాలిగ్నెంట్ ఆటైటిస్ ఎక్స్టర్నా, అంటే క్యాన్సర్ కంటే బాధ పెట్టే ఇన్ఫెక్షన్ అది. ఒక్కొక్కసారి 3 weeks 6 weeks IV యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, మేజర్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. వీటన్నిటికీ కారణం అన్కంట్రోల్డ్ షుగరు, ఒక ఇయర్ బడ్. సింపుల్ ఏం లేదు, షుగర్ కంట్రోల్ పెట్టుకోరు. ఒక పేషెంట్ దగ్గరికి వచ్చారు సివియర్ ఇన్ఫెక్షన్ తోటి, షుగర్స్ ఎంత ఉన్నాయని చూస్తే 905. లేదండి నిన్నే కొంచెం స్వీట్ తిన్నాను, మర్నాడు కూడా అంతే ఉందండి. అంటే ఆయన రకరకాల కారణాల వల్ల కావచ్చు, కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కావచ్చు, కొంతమంది షుగర్ అనేది జబ్బు కాదంటూ ప్రమోట్ చేయడం వల్ల కావచ్చు, ఈ షుగర్ని కంట్రోల్ పెట్టుకోక హై షుగర్స్తో కంటిన్యూ అయ్యేటప్పుడు అదేంటంటే చీమలు రెడీగా రావడానికి గులాబ్ జామ్లో తయారవుతున్నారు. ది మూమెంట్ మీరు ఒక బ్యారియర్ని బ్రీచ్ చేయగానే, అంటే ఇయర్ బడ్ ఏం చేస్తుంది, మీ స్కిన్ బ్రేక్ చేస్తుంది బ్యారియర్ని, ఇన్ఫెక్షన్ సెటిల్ అవుతుంది, దెన్
వైల్డ్ ఫైర్ అది. చెప్తాను, మాకే ఇబ్బందిగా ఉంటుంది ట్రీట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు నొప్పి సివియర్ పెయిన్తో బాధపడుతుంటారు. ఆ మ్యాలిగ్నెంట్ ఆర్టరీ ఎక్స్టెన్షన్ వాళ్ళు, స్కల్ బేస్ ఆస్టియోమైలిటిస్ వాళ్ళు ఆ బాధ తట్టుకోలేరు. అంటే ఇంట్లో వాళ్ళకేమో రెస్ట్లెస్నెస్, మందులు ఖర్చు పెడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు. ఇది చాలా ఫస్ట్ సొంత వైద్యం దీనికే కాదు, దేనికి పనికి రాదు మనకి. ఇంకొకటి ఏంటంటే ఈ విషయంలో గుర్తు చేయదలుచుకుని, దెర్ ఇస్ ఎన్ ఎంటిటీ కాల్ సడన్ హీరింగ్ లాస్. మీకు హీరింగ్ కొంతమందికి ఎలా, దెర్ ఇస్ ఎన్ ఎంటిటీ, ఇప్పుడు చూస్తున్నాము ఇలా ట్రిప్ అయిపోతుంది హీరింగ్, పడుకు లేచేటప్పటికి ఏం వినిపించదు. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఏదో వ్యాక్స్ ఉండి బ్లాక్ అయిపోయిందేమో, ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుందేమో, 2 రోజులు క్లీన్ చేద్దాం, లేకపోతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వ్యాక్స్ ఏదో డ్రాప్స్ తెచ్చి వేసుకుందాం, 2-3 రోజులు తగ్గిపోతుందిలే అని దాన్ని 2-3 రోజులు డిలే చేసి వస్తారు మా దగ్గరికి. లేకపోతే అది ప్రాబబ్లీ వైరల్. ఇప్పుడు మనకి బెల్స్ పాలసీ చూస్తున్నాం, ఫేషియల్ వీక్నెస్ ఓవర్ నైట్ డెవలప్ అవుతుంది. ఎనీ నర్వ్ కెన్ బి ఎఫెక్టెడ్ జస్ట్ లైక్ దట్ బై మోనోన్యూరైటిస్ అంటాము. అంటే సమ్ ప్రాబబుల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సడన్ ఏ నర్వ్ అయినా శరీరంలో ఎఫెక్ట్ అవ్వగలదు. అలాగే మనం చాలా మంది ఫేషియల్ పాలసీతో చూస్తాం, సడన్గానే వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు హీరింగ్ 50%, 60%, కొంతమందిలో నెవర్ దాన్ 90% డ్యామేజ్ అయిపోతుంది, జస్ట్ లైక్ టక్. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 1-2 రోజులు సొంత వైద్యం చేస్తారు. కొన్ని సందర్భాల్లో దగ్గరలో ఎవరో కొన్ని నాన్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ అది ఐడెంటిఫై కావట్లేదు. ఇవన్నీ తిరిగి వచ్చినట్టు మా దగ్గర ఒక్కోసారి 1 వీక్ నుంచి 2 months డిలే అవుతుంది. చాలా డిలే ఒక వితిన్ 24 hours 48 hours వస్తే ఇంట్రాటెంపానిక్ స్టెరాయిడ్ అని మిడిల్ ఇయర్లో ఇంజెక్షన్ చేసి స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ పెట్టి షుగర్ ఉంటే షుగర్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసేయడం వల్ల చాలా మందిలో మేము 90% పోయిన హీరింగ్ తీసుకురాగలుగుతున్నాం విత్ ఆన్ టైం ట్రీట్మెంట్ అవ్వాలి. 100% నేను చెప్పను, కొన్ని మనకి తెలియని కారణాలు కొన్ని ఉంటాయి, కొంతమందిలో రకరకాల కారణాల వల్ల రాకపోవచ్చు. బట్ 80 to 90% పీపుల్లో ఎంతో కొంత హీరింగ్ని మనము అస్సలు వినపడిన వాడికి పెర్సెప్షన్ ఆఫ్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగా మనం తేగలుగుతున్నాం. రకరకాల చెవిలోకి డైరెక్ట్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేస్తాం, అది 0.1 ml. స్టెరాయిడ్ అంటే భయపడిపోయేది లేదు, అండర్ కంట్రోల్గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓరల్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ ఇచ్చి, కొన్ని వ్యాసోడైలేటర్ మందులు ఇచ్చి మనము ఒక 3-4 weeks ట్రీట్మెంట్ చేయడం వల్ల 80 to 90% ఆఫ్ ది ఈ సడన్ హీరింగ్ లాస్ ఉన్న వాళ్ళలో హీరింగ్ వెనక్కి తేగలుగుతున్నాం. ఇది ఈ సొంత వైద్యం వల్ల మిస్ అవుతాం. బ్లాక్ అనుకుంటారు, వ్యాక్స్ అనుకుంటారు, అది కాదు. సో ఎనీ ప్రాబ్లం, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కన్సర్న్ పర్సన్కి దగ్గరలో ఎవరికో వాళ్ళకి చూపించుకోండి. అది చూపించుకున్న వాళ్ళు మీకు నచ్చలేదు అనుకోండి, ఇంకోళ్ళు చూపించుకోండి. అంతేకాని మొత్తం ప్యాటర్నిటీనే ఇగ్నోర్ చేసేసుకుని ఇదేం కాదు ఇలాగే చెప్తారని ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత డ్యామేజ్ అయ్యాక అయ్యో అనుకుంటే ఎవరూ చేయగలిగేది ఏం లేదు. ఇక సైనసైటిస్ విషయానికి వస్తే, ఒక పేషెంట్ బాధపడుతూ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి పరీక్షలు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? మొదటగా కామన్గా ఫస్ట్ చూసేది క్లినికల్ ఎగ్జామినేషన్ అమ్మ. మనం నేసల్ ఎగ్జామినేషన్ చేస్తాం, స్పెక్యులం ఎగ్జామినేషన్ చేస్తాము, నేసల్ ఎండోస్కోపీ అని చేస్తాం. ఇదివరకు నేసల్ ఎండోస్కోపీ సెలెక్టివ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు నేనైతే ఎవ్రీ పేషెంట్ ఎండోస్కోప్ తోటే చూస్తాను. ప్రతి పేషెంట్ని చూసి ఎండోస్కోప్తో చూడడం వల్ల మనకి ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, డిశ్చార్జ్ ఏ రంగులో ఉంది, గ్రీనా, ఎల్లోనా, వైటా, లేకపోతే ఫంగస్ ఏమైనా ఉందా, కొన్ని సందర్భాలు డయాబెటీస్, అండర్ కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్లు ఏమైనా బ్లాక్ ఫంగస్ మ్యూకా డెవలప్ అవుతుందా, ఇలాంటివి మనం చూడగలుగుతాం. నెక్స్ట్ సివియారిటీని కూడా అసెస్ చేసుకున్నాక చాలా సందర్భాల్లో మనకి రీసెంట్ ఆన్సెట్ ఇన్ఫెక్షన్స్లో ఐదర్ సిమ్టమాటిక్ మెడికేషన్ వల్ల కానీ, కొన్ని యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్ వల్ల కానీ చాలామంది రెస్పాండ్ అయిపోతారు. తగ్గిపోతే చాలామంది రాదు. కొంత సందర్భాల్లో మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు 2-3 weeksలో కూడా తగ్గకపోతే, 2-3 వారాల్లో కూడా సైనస్ తగ్గకపోతే అప్పుడు ఒకసారి సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. సిటీ స్కాన్ చేసి మన క్యారెక్టర్ ఆఫ్ ది డిసీజ్ ఏంటి, ఎంత ఉంది, నేచర్ ఏంటి, ఏమైనా డిస్ట్రక్షన్ ఉందా, బోన్ డ్యామేజ్ ఏమైనా ఉందా, ఎంత స్ప్రెడ్ ఉంది, ఏమైనా ఇంపెండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం అసెస్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు, మైల్డ్ టు మోడరేట్ డిసీజ్ ఉంటే, అది కొంచెం ఎలర్జిక్ లాగా కూడా కనిపిస్తే కొంతకాలం ట్రీట్మెంట్ చేయొచ్చు. వెరీ ఫ్యూ పీపుల్ ఒక 2-3 months ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ కావట్లేదు, లేదంటే అక్యూట్ ప్యూరులెంట్ డిశ్చార్జ్, సైనస్లో పస్ జామ్ అయిపోయి బయటకు రావట్లేదు, లేదంటే ఎలర్జిక్ ఫంగల్ రైనోసైనసైటిస్, ఇందాక చెప్పింది ఫంగల్ సైనసైటిస్ ఏ విధమైందా కానీ వీళ్ళని మనము సర్జరీకి రికమెండ్ చేయగలుగుతాము. అంటే యాంటీబయాటిక్స్ ఏమైనా ఈ ఇన్ఫెక్షన్ల విషయంలో కొంచెం ఎక్కువగా ఇవ్వడం ఏమైనా జరుగుతుందా? డిపెండ్స్ అమ్మా. ఒక్కోసారి 5 days నుంచి 3 weeks దాకా ఇవ్వడం జరుగుతుంది. సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ ఫాలో అప్ అనమాట. జనరల్గా మనం ఇచ్చేది
5 days. ఒక్కొక్కసారి కామన్గా 10 days మ్యాక్సిమం. జనరల్గా 80 to 90% జరిగేది 5 to 10 days ఆఫ్ మెడికేషన్. వెరీ ఫ్యూ పీపుల్, అంటే 10 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఎక్స్టెండెడ్ మెడికేషన్కి వెళ్తారంటే ఒక 15-20 days దాకా కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కల్చర్ డైరెక్టెడ్ యాంటీబయాటిక్స్ అంటే పస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు, కొంచెం తీవ్రంగా ఉంది అనిపించినప్పుడు ఏం చేస్తామంటే ఎండోస్కోప్ ద్వారా ఆ పస్సును కలెక్ట్ చేసి మనం టెస్ట్కి పంపించి ఏ బ్యాక్టీరియా ఉంది, దానిలో ఏం యాంటీబయాటిక్స్ వాడితే బెటర్ అన్నది వస్తుంది. దాన్ని బట్టి ఆ బ్యాక్టీరియా యాంటీబయాటిక్ని బట్టి మనము డ్యూరేషన్ డిసైడ్ చేస్తాం. ఏదైనా జనరల్ డ్యూరేషన్ ఈజ్ 5 days to 3 weeks కామన్. మ్యాక్సిమం 3 weeks కూడా చాలా తక్కువ ఉంటుంది. 95% 5 to 10 days కోర్సులో చాలామంది రెస్పాండ్ అవుతారు. అయితే నార్మల్ జలుబైనా సరే, ఇన్ఫెక్షన్ అయినా, లేదంటే అలర్జీ ఏదైనా సరే ఒక 2-3 రోజులు చూసి ఆ తర్వాత మంచి ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా బెటర్. ఫస్ట్ జలుబు, వేరే అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే హై ఫీవరు, సివియర్ పెయిన్, ఇయర్ పెయిన్, సివియర్ కాఫ్, ఇవేమీ లేవు. రన్నింగ్ నోస్, స్నీజింగ్, తలనొప్పి, కొంచెం బ్లాకు సిమ్టమ్ అంటే మన సిమ్టమాలజీలో తీవ్రత ఎక్కువ లేదు, డిసీజ్ తీవ్రత ఎక్కువ లేదు అని మనకు అనిపించినప్పుడు ఒక 2-3 days సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం పర్వాలేదు. కెఫిన్ కానీ, లేదంటే పారాసెటమాల్ కానీ, లేదా చాలామంది వాడతారు ఓటీసీలో దొరికేవి సెట్రజిన్, యాంటీహిస్టమిన్స్, ఈ మందులు వాడుకుని స్టీమ్ తీసుకుని కొంచెం రెస్ట్ తీసుకుని గుడ్ ఫుడ్ తీసుకుంటే 10 మందిలో 5-6 తగ్గిపోతుంది. ఇది వాడినప్పుడు తగ్గటం లేదు, లేదా సిమ్టమ్స్ పెరుగుతున్నాయి. ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్, ఫేషియల్ పెయిన్ వస్తుంది, ఐ పెయిన్ వస్తుంది, సివియర్ హెడేక్ వస్తుంది, హై ఫీవర్ వస్తుంది, లేకపోతే సివియర్ కాఫ్లోకి దారి తీస్తుంది, లేదా సివియర్ ఇయర్ పెయిన్లోకి స్ప్రెడ్ అవుతుంది. దెన్ బెటర్ టు సీ అ గుడ్ డీసెంట్ ఈఎన్టీ సర్జన్ అండ్ గెట్ ట్రీట్మెంట్ డన్ అండ్ ఫాలో ఇట్ అప్. తగ్గిందా లేదా వాడడము కొన్ని సందర్భాల్లో నేను చెప్పిన ఇయర్ ఇన్ఫెక్షన్ కానీ, అక్యూట్ సైనసైటిస్లో కానీ పూర్తిగా తగ్గిందా లేదా, అవసరమైతే ఒక 2-3 weeks ఒక వ్యాక్స్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్రే తీసి చూస్తాం, తగ్గిపోయింది, వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా యాంటీబయాటిక్స్ లాంటి అవసరం లేదని కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. ఏదైనా సరైన టైంలో సరైన ట్రీట్మెంట్, వైద్యం సరైన డైరెక్షన్లో వెళ్తే 99.9% ఏ ఇబ్బంది ఉండదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్స్ అమ్మా.